నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టారిఫ్ వార్, ట్రేడ్ వార్, ఇంకా రకరకాల యుద్ధాలు. అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొత్తం ప్రపంచంలో ఉన్న 197 దేశాలు, అమెరికా మినహాయించి మిగిలిన దేశాలన్నీ ట్రంప్ వైపే చూస్తున్నాయి. మనం కూడా చూస్తున్నాం. వీఆర్ నో వే డిఫరెంట్. ఒక్కొక్కరికి వాళ్ళు చూసే పర్సెప్షన్ బట్టి వాళ్ళకి ఉండే రిజల్ట్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించిన అవగాహన వస్తుంది. మనకి రకరకాల అవగాహనలు కలగాల్సిన అవసరం కూడా ఇప్పుడుంది. డిపోర్టేషన్తో స్టార్ట్ చేస్తే మొన్న మిలిటరీ విమానంలో ఒక గ్రూప్ ఆఫ్ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ని అమెరికా పంపించేసింది. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఎతికి పట్టుకుని మరీ పంపించింది. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నట్టు గుర్తించామని. వాస్తవానికి ఉన్నది 7,25,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ 60 లక్షల మంది ప్రవాస భారతీయుల్లో. అమెరికా జనాభాలో మనం 1/4 ఉన్నాం. ఈ జనాభా పెరుగుతూ పోతే రేపు పొద్దున వాళ్ళ సార్వభౌమాధికారానికి, అలాగే వాళ్ళ నేటివ్ అమెరికన్స్కి వాళ్ళ మనుగడకి థ్రెట్ అవుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో అనే భయంతో, బెంగతోటి, లేదా ఆ సాకుతోటి ట్రంప్ సృష్టించిన ఈ ఉత్పాతం నుంచి బయటపడేది ఎలా అని అన్ని దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ పరిణామాలంటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అనిల్ ఏకేవి గారు. నమస్తే అనిల్ గారు. నమస్కారం సార్. అనిల్ గారు చూశారు కదా, అంటే ట్రంప్కి పూర్వం ప్రీ ట్రంప్, పోస్ట్ ట్రంప్ అన్నట్టు. అది కూడా ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత చాలా దృఢంగా, నిశ్చితంగా ఉన్నాడు. ఆయన నిర్దిష్టంగా ఉన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు. ఆయనకి ఒక క్యాప్షన్ పెట్టుకొని వచ్చాడు. మన సినిమాల కింద ట్యాగ్ లైన్ ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ కింద మగా అని రాశాడు. పక్కన మనం డూ కూడా యాడ్ చేయొచ్చు. మగాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వాళ్ళ అమెరికాని బ్రహ్మాండంగా చూపించుకోవడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విమానాలు ఎక్కించేసి జనాల్ని తోలేసే కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వెరీ పాజిటివ్ పరిణామం అండి. అది చాలా పాజిటివ్ పరిణామం. ఏ దేశమైనా తన సావరెనిటీ కాపాడుకోవాలి, దేశ భద్రతను కాపాడుకోవాలి. ఈ పర్టికులర్ అంశానికి మనకు 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక ట్రేడ్ వార్ డైమెన్షన్ ఉంది, ఇంకోటి వచ్చేప్పటికీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లాస్ట్ బైడెన్ హయాంలో, ఎస్పెషల్లీ ట్రంప్ మొదటిసారి రాష్ట్రపతిగా అయినప్పుడు మెక్సికోకు గోడ కడతానని చెప్పాడు. అది మధ్యలోనే ఆగిపోయి అతను ఈ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఫాస్ట్. తర్వాత వీళ్ళు వచ్చారు, బైడెన్ అధికార పక్షం వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చాలా లిబరల్గా ఉన్నారు. బేసికలీ ఇక్కడ అమెరికాలో మనకి రిపబ్లికన్స్ అండ్ డెమోక్రటిక్స్ మధ్యలో ఉండేది కొంచెం లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్ భావజాలం టైప్లో ఉంటారు. వీళ్ళు యూనివర్సల్గా ఆలోచన దృక్పథం వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు నేషనలిస్ట్ దృక్పథం వాళ్ళు అనుకుంటారు. సో ట్రంప్ది ప్యూర్ నేషనలిస్టిక్ స్వభావం, పూర్తి స్థాయిలో అతనిది నేషనలిస్టిక్ స్వభావం, అందులో అనుమానం కూడా లేదు. సో అమెరికా ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద యూరప్ కాలనీ. యూరప్ నుంచి ఇమిగ్రెంట్స్ వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళందరూ ఏర్పరచుకున్న ఒక కాలనీ అమెరికా అనేది. నేటివ్ అమెరికన్స్ అంటే ఎవరు లేరు, వెరీ ఫ్యూ ఉంటారేమో, ఫ్యూ ఉండొచ్చు. నేటివ్ అమెరికన్స్ అనే వాళ్ళు ఇప్పుడు భూతద్దం పెట్టుకొని వెతికినా సరే మనకు కనపడరు. ఉన్నదంతా యూరోపియన్ కాలనీలు, వాళ్ళ డిసెండెంట్సే ఉన్నారు. సో ఇక్కడ ఏమైపోయిందనంటే వీళ్ళకు ఈ లాస్ట్ 4 years 5 yearsలో అమెరికా మీద ఒక భయంకరమైన వలసలు మొదలయ్యాయి. విపరీతమైన వలసలు, ఎస్పెషల్లీ పనామా కెనాల్ దాటి అంటే లాటిన్ అమెరికన్ దేశాల కింద బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, చిలీ, పరగ్వే ఇలాంటి దేశాల నుండి మనకు అమెరికాకు మెక్సికో బార్డర్ ద్వారా, పనామా కెనాల్ బార్డర్ ద్వారా మెక్సికో నుండి ఇలాన్ని వలసలు వెళ్ళాయి అమెరికాకు. ఎట్ ది సేమ్ టైం ఏషియన్ కంట్రీస్ నుంచి విపరీతంగా వలసలు వెళ్ళాయి. దాన్ని మన దేశంలో లాగే ఒక ఓట్ బ్యాంక్ దృక్పథంతో చూశారు వాళ్ళు. బైడెన్ ప్రభుత్వం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఓట్ బ్యాంక్ ప్రభుత్వం లాగే చూశారు. ఈవెన్ ఇఫ్ యు టేక్ కెనడా ఆల్సో, జస్టిన్ ట్రూడో వాళ్ళ నాన్నగారు కూడా చాలామంది ఇక్కడ నుండి మన వైపు నుంచి వెళ్ళిన వలసల్ని ఒక ఓట్ బ్యాంక్ లాగా చూశారు. ఈరోజు చాలా బలమైన ఓట్ బ్యాంక్ అయిపోయింది. ఖలిస్తాన్ మూమెంట్కి అది కేంద్ర బిందువు. సో సిమిలర్లీ అమెరికాలో కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే మానవతా దృక్పథంతో వేరే దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి వలసలు వస్తే వాళ్ళకి ఆకలి కేకలు, ఆకలి చావులు ఉన్నప్పుడు వాళ్ళకు అన్నం పెట్టి ఆదుకోవడం, ఆశ్రయం తప్పులేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫ్రమ్ మెక్సికో ఎస్పెషల్లీ వాళ్ళు డ్రగ్ ప్లెడ్లెస్ అయిపోయారు. డ్రగ్ కార్టల్స్ అవుతున్నాయి లాటిన్ అమెరికన్ దేశాలు, డ్రగ్ కార్టల్స్. వీళ్ళందరూ కూడా ఈ LSD ఇంజెక్షన్స్ అవి ఇవని చెప్పేసి సంవత్సరానికి దాదాపు 1.5-2 లక్షల మరణానికి కారణాలు అవుతున్నారు అమెరికాలో. విద్యార్థులు, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఆ డ్రగ్స్కు తీవ్రస్థాయిలో బానిసలైపోయి వాళ్ళ మరణాలకు ఈ డ్రగ్ పెడ్లర్స్ కారణమవుతున్నారు. పేరుకు వరుసలు, బట్ ఎట్ ది సేమ్ టైం డ్రగ్ కార్టల్ యాక్టివిటీస్ చాలా తీవ్రస్థాయి వెళ్ళాయి. మెక్సికోలో ఎన్నో డ్రగ్ కార్టల్స్ ఉన్నాయి.
సో అదొక పెద్ద ర్యాకెట్ అనమాట. పనామా కెనాల్ కింది నుంచి లాటిన్ అమెరికా దేశాలు పనామా కెనాల్ నుంచి దాటి మెక్సికో నుండి వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి అదుపు లేదు అక్కడ ఏం చేస్తున్నారు, చట్ట వ్యతిరేక చర్యలు ఏం చేస్తున్నారు ఏంటనేది. సో ఒకవైపు అమెరికా వాజ్ ఇన్ ట్రబుల్, ట్రేడ్ డిఫిసిట్లోకి వెళ్ళిన దేశం అమెరికా. ఇప్పుడు ఈ సంవత్సరము ఈ నెలలో వాళ్ళు $9 ట్రిలియన్ రిడెంప్షన్స్ ఉన్నాయి వాళ్ళవి. యుఎస్ ఎకానమీలో ఆల్మోస్ట్ $50-60 బిలియన్ ట్రిలియన్. ఇట్ ఈస్ ఇన్ యుఎస్ ఎకానమీ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్ కదండి. యుఎస్ ఎకానమీ ఇన్ డోల్డ్రమ్స్ నాట్ ఫ్రమ్ టుడే, ఇట్ ఈస్ ఇన్ డోల్డ్రమ్స్ ఫ్రమ్ 1973. అదే ఎప్పటి నుంచో ఉంది, దాదాపు 50 ఏళ్ళుగా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. 50 years నుంచి లాక్కుంటూ వస్తున్నారు వాళ్ళు. అది డిఫరెంట్ మ్యాథమెటిక్స్, అది జియో ఎకనామిక్స్లో సబ్జెక్ట్ అది. బట్ దే స్టిల్ ఏ సూపర్ పవర్, స్టిల్ ఏ ఆర్మీ సూపర్ పవర్. వాళ్ళు ఎకనామిక్ సూపర్ పవర్ కాకపోవచ్చు, బట్ స్టిల్ ఏ ఆర్మీ సూపర్ పవర్ కాబట్టి వాళ్ళకు ఎకనామిక్ సుప్రీమసీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు అవసరం అంటే అప్పుడు ట్రెజరీ బిల్స్ ప్రింట్ చేస్తారు, చైనాకు వేరే వాళ్ళకు గల్ఫ్ దేశాలకు అంటగడుతూ ఉంటారు వాళ్ళు. దట్స్ హౌ దే ఫంక్షన్. ఓకే, సబ్ ప్రైమ్ క్రైసిస్ కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ సబ్ ప్రైమ్ క్రైసిస్ అనేది. ఫ్రెడీ మ్యాక్, ఫెన్నీ మే ఇలాంటి కంపెనీస్ కొలాప్స్ కావడం కారణం కూడా ఈ విచ్చలవిడిగా ఫండ్స్ రావడం అనే కారణం. అయితే ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అలా మన భారతీయులు ఉన్నారు, 18,000 ఏదో మనకు డిపోర్ట్ చేస్తున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్క అది. కానీ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లెక్క అనధికారిక లెక్కలు 7,25,000. ఇప్పుడు మనం చెప్పింది లెక్క ఉండదు, వాళ్ళు చెప్పింది వాళ్ళదే ఫైనల్. ఓకే, ఇప్పుడు వై వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ పాజిటివ్ అనేది, మనం దాన్ని ఎందుకు పాజిటివ్గా తీసుకోవాలనేది, అమెరికా వాళ్ళ సావర్నిటీని వాళ్ళ ప్రజల హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నంలో వీళ్ళందరినీ పంపించేస్తామని చెప్పారు. ఏ దేశం కూడా వాళ్ళ భద్రతను పణంగా పెట్టదు. వాళ్ళ ప్రజల భద్రతని, వాళ్ళ అధికార నివాస గృహాలను కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్ట్రీట్స్లోకి వెళ్ళి ఎక్కడ పాలస్తీన్ యుద్ధం జరిగితే అక్కడ ప్లకార్డులు పట్టుకొని తిరగడం ఇవన్నీ అవసరం లేదు. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ టు హ్యావ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ దర్ హోమ్ ల్యాండ్. సో ట్రంప్ వచ్చి క్లియర్ చేశాడు, మనం వచ్చే ముందే అని ముందే చెప్పాడు, మనకి ఈ గొడవలు వద్దు, నాన్ సెన్స్ వద్దు, వీ డోంట్ నీడ్ ఆల్ దిస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి మనం $200 బిలియన్ ఇవ్వడం ఏంటి, మన ట్యాక్స్ పేస్ డబ్బులు, మనకు అసలు ఈ మిడిల్ ఈస్ట్లో మెడ్లింగ్ దేనికి, మనకేం అవసరం ఉంది. అండ్ వై వీఆర్ యాక్సెప్టింగ్ ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. వాడు వచ్చినోడు కరెక్ట్గా ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ది కార్టల్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ ఆఫ్ అమెరికా థ్రెట్ ఎక్కువ చూస్తుంది మెక్సికో నుంచి, కెనడా నుంచి వస్తున్న వాళ్ళ నుంచి అనుకుంటాను. లాటిన్ నుంచి అమెరికాకి ఎప్పుడు కూడా డ్రగ్ పెడ్లింగ్ ఇష్యూ అంతా లాటిన్ అమెరికా నుంచి ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే మనకు ప్లాబో ఎస్కోబార్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు, కొలంబియా డ్రగ్ మాఫియా ఉండేది, వాళ్ళని సిఏ చంపేసారు, అయిపోయింది. అది ఎప్పుడు వాళ్ళు పుడుతూనే ఉంటారు. టిల్ సచ్ టైమ్ యువర్ బౌండరీస్ ఆర్ నాట్ స్ట్రాంగ్, టిల్ సచ్ టైమ్ యువర్ సెక్యూరిటీ సిస్టమ్ ఇస్ నాట్ స్ట్రాంగ్, యూ విల్ హ్యావ్ దిస్ ఇంట్రూషన్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఈ ఇంట్రూషన్ ఎప్పుడూ ఉంటుంది, అక్రమ వలసదారుల ఇష్యూ ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఇప్పుడు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడే చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు, అది హాస్యాస్పదంగా అనిపించింది ప్రపంచానికి. బట్ తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు, మా యువత నష్టపోతున్నారు ఈ మత్తు మందుల్లో అని. ఇప్పుడు దే హ్యావ్ టేకెన్ ఎ వెరీ స్ట్రాంగ్ కాల్ ఆన్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్. ఎట్ ది సేమ్ టైం ఇది మొత్తం ఒక నేషనల్ అప్రోచ్గా తీసుకొచ్చేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మాకు అవసరం లేదు, వీళ్ళని భరించే శక్తి మాకు లేదు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వేరు, చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు వేరు. F1 వీసా కింద ట్రంప్ ఈజ్ సేయింగ్ వెరీ క్లియర్లీ దట్ మీరు వచ్చి చదువుకోండి, మీకు ఉద్యోగాలు వస్తే చేసుకోండి, లీగల్గానే రండి అని చెప్తున్నారు. ఈజ్ నాట్ స్టాపింగ్ ఎనీబడి టు కమ్ అండ్ స్టడీ. వచ్చి మీరు వైద్య అవసరాల కోసం వచ్చినా సరే, లేకపోతే విద్యా అవసరాల కోసం వచ్చినా సరే, టూరిజంకి వచ్చినా సరే, వ్యాపారం కోసం వచ్చినా సరే, వచ్చి మీ పని మీరు చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్, ఇఫ్ యూఆర్ లీగల్ ఇమ్మిగ్రెంట్, వాళ్ళ గురించి ఏం క్వశ్చన్ లేదు కదా. అక్కడ లీగల్ ఇమ్మిగ్రేషన్ గురించి మాట్లాడట్లేదు. అతను మాట్లాడుతుంది వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు, అసలు వీసాలని లేని వాళ్ళు, చదువు నెపంతో వెళ్ళిపోయి హోటల్ అక్కడిక్కడ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు, తర్వాత ఎక్స్టెన్షన్ కోసం పెట్టుకునే వాళ్ళు. ఈజ్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ అల్టిమేట్లీ బికమింగ్ బర్డన్ ఆన్ ది నేషనల్ ఎకానమీ. భారతీయులు చాలా శాంతికాములు కాబట్టి మనతో ప్రాబ్లం లేదు. మనం ఒక్కడే దేశం కాదు కదా ప్రపంచంలో, భూమండలం మీద మనలాంటి 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలకు అమెరికా టార్గెట్ అయి ఉంటుంది బేసికల్లీ. సో డెఫినెట్గా వాళ్ళకు అంటే వాళ్ళ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైండింగ్లో ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ సీన్ థ్రెట్, రాదర్ ఐ కెన్ సే లైక్ ఐ విల్ పుట్ ఇన్ అదర్ వే, థ్రెట్ మెక్సికో నుంచి, తర్వాత సాల్వడార్ నుంచి, తర్వాత ఇండియా నుంచి వెళ్ళిన ఇలీగల్ ఇమిగ్రేట్స్ నుంచి ఎక్కువ థ్రెట్ ఉందని వాళ్ళకు రిపోర్ట్ వాళ్ళది. ఇప్పుడు కాదు సార్, ఒక 50-60 years బ్యాకే అమెరికాలో చైనా టౌన్స్ వెళ్తాయి. ఎవ్రీ అమెరికన్ మేజర్ సిటీ, మెట్రో సిటీ అవుతుందో మీకు అక్కడ ఒక చైనా టౌన్ ఉంటుంది ప్రతి అమెరికాలో. ఇప్పుడు కాదు, మనం వెళ్ళక ముందుకే చైనీస్ వెళ్ళారు అక్కడికి, తైవానీస్ వెళ్ళారు, వియత్నామీస్ వెళ్ళారు, కొరియన్స్ వెళ్ళారు, జపానీస్ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ట్రేడ్ చేసుకుంటూ ఉన్నారు. అంతా
ఆ టైంలో వెళ్ళారు, సెటిల్ అయిపోయారు. దే ఆర్ నౌ ఫార్మల్ అమెరికన్స్ వాళ్ళందరూ కూడా. అందులో కొంతమంది రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో పార్లమెంట్ వెళ్ళిన స్థాయి వ్యక్తులు ఉన్నారు, సెనెట్ కూడా కొంతమంది వెళ్ళారు అందులోంచి. ద ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఈ లాస్ట్ 20-30 years, ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే విశృంఖలత అనేది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు వీళ్ళు అమెరికా ఉన్న ఖర్చులు అంటే దే హ్యావ్ టు స్పెండ్ హ్యూజ్ మనీ ఆన్ దర్ ట్యాక్స్ పేయర్స్ ఆల్సో. మనం ఇక్కడ పౌరులం అంటాం, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అంటారు. ప్యూర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాబట్టి అంతే, వాళ్ళ పర్సెప్షనే, వాళ్ళ దృక్పథమే అది. ట్యాక్స్ పేయర్స్ని వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళు అనవసరమైన ఖర్చులు, దాదాపు 1 కోటి మంది దాకా ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళ లెక్క 1 కోటి మంది పైనే ఉండుంటారు. సో ఈ 1 కోటి మందిని వీళ్ళు ఐడెంటిఫై చేసి మెల్లిమెల్లిగా వచ్చే 3 ఏళ్ళు 4-5 ఏళ్ళలో డిపోర్ట్ చేసేద్దాం వాళ్ళ దేశాల వాళ్ళకు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అండ్ దే విల్ నాట్ స్టాప్, ఇక్కడ ఆగరు వాళ్ళు. దానికి కారణం కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. మనం అనుకున్నట్టు అమెరికా ఏదైతే ఉందో ఏదో పెద్ద సూపర్ పవర్ మనం భ్రమలో ఉంటాం అందరం కూడా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, మంచి స్వేచ్ఛతో వాతావరణం ఉంది, చదువు విజ్ఞానం అన్నీ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ సూపర్ పవర్ ఇట్ ఈస్, వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్ ఇట్ ఈస్ చైనా. మీరు ఇందాక అన్నట్టు మనం ఈ అంశానికి రెండో కోణం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ కూడా. ట్రేడ్ డెఫిసిట్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, అమెరికా ట్రేడ్ డెఫిసిట్ రోజు రోజు పెరుగుకుంటూ పోతుంది. ఒక చిన్న శాంపుల్ లెక్కలు ఉన్నాయి. చైనా వచ్చి ఎక్స్పోర్ట్స్ $3.7 trillion చేస్తుంది ప్రపంచానికి. చైనా ఎక్స్పోర్ట్స్ $3.7 trillion చేస్తుంది. వెరాజ్ వాళ్ళ ఇంపోర్ట్స్ వచ్చేసి $2.7 trillion. వాళ్ళు ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళకి 1 trillion, 30% ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నారు వాళ్ళు. చైనా ఈజ్ కంఫర్టబుల్ ట్రేడ్ సర్ప్లస్లో. వేరేజ్ అమెరికా వచ్చేసి మీకు యూఎస్ వచ్చేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ $2.1 trillion వాళ్ళ ఎక్స్పోర్ట్స్. చైనాతో కంపేర్ చేస్తే $2.1 trillion. వాళ్ళ ఇంపోర్ట్స్ వచ్చేసి $3.2 trillion. వాళ్ళు $1 trillion డెఫిసిట్ కనిపిస్తుంది. చైనా సర్ప్లస్, వీళ్ళు $1 trillion డెఫిసిట్లో ఉన్నారు. ఒకటి అంటే నెట్టెడ్ మీరు చూసుకున్నారంటే వీళ్ళు వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్ అండ్ కామర్స్ చైనా ఇస్ అబ్సల్యూట్ సూపర్ పవర్, అలా అనుమానం కూడా లేదు. 3.7 ఎక్కడ, 2.1 ఎక్కడ, అసలు కంపారిజన్ లేదు. ఈ గేమ్లో మనం ఎక్కడ ఉన్నామని అంటే మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అంటే ఓవరాల్గా మన ఇండియా ఎక్స్పోర్ట్స్ వీఆర్ అబౌట్ $540 billion ఏమో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మొత్తం ప్రపంచానికి. ఎట్ ది సేమ్ టైం అరౌండ్నో చైనాలో $550 ఏదో మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, అరౌండ్ $500 billion ఏదో ఇంపోర్ట్ చేసుకుంటాం. అరౌండ్ 5% మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది కంపారిటివ్లీ. చైనాకు ఇండియాకు ఉన్న వాణిజ్యం కూడా అరౌండ్ $120 billion మనము ఇంపోర్ట్ చేసుకుంటాం చైనా నుంచి సరుకులో. బట్ వేరేజ్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఓన్లీ $35-40 billion. సో 60 వాస్ట్ డిఫరెన్స్ ఉంది. మనము చైనా నుంచి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనం దిగుమతి చేసుకునేది $120 billion, మనం ఎగుమతి చేసేది $40 billion అంతే ఉంది. హ్యూజ్ 60-70% డిఫరెన్స్ ఉంది. సిమిలర్లీ ఆ డిఫరెన్స్ చైనా అండ్ వీళ్ళకి కూడా ఉంది, అమెరికాకు కూడా ఉంది. సో చైనా ఇస్ క్రియేటెడ్ ప్రపంచంలో వాళ్ళ ఉత్పత్తి అంటే వాళ్ళు ఎగుమతి చేసే ప్రతి దేశంతో వాళ్ళు ట్రేడ్ డెఫిసిట్ నెట్టుకుంటూ వెళ్ళారు. చాలా స్ట్రాటజిక్గా ప్రతి దేశాన్ని ట్రేడ్ డెఫిసిట్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. చైనా హస్ క్రియేటెడ్ దట్ ప్లాట్ఫామ్. అలాంటి ఎన్విరాన్మెంట్ సృష్టించి, ఆ ఎకాలజీ సృష్టించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచంలో ఎవరితో అయితే వాణిజ్యం చేస్తున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయి డిపెండెన్సీ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పరిచారు. నేను చైనాతో వ్యాపారం చేస్తున్నాను, చైనా ఐఎమ్ మేకింగ్ యూ ఆబ్వియస్ దట్ యూ హ్యావ్ టు బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. అంటే చైనా మనకు రౌండ్ ద క్లాక్, ఇప్పుడు భారతదేశంలో మనని రౌండ్ ద క్లాక్ మనని నీడలా వెంటాడుతూనే ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు. మన ప్రతి దైనందిన కార్యక్రమంలో ఎవ్రీడే యాక్టివిటీస్లో మనకు చైనా ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి చైనా వాడి జీవితంలో మనం ఇన్వాల్వ్ కాలేదు. సో ద సేమ్ థింగ్ దే హ్యావ్ డన్ విత్ అమెరికా. వాళ్ళు అమెరికా జీవితంలో అంతర్భాగం అయిపోయారు. ప్రపంచం నెత్తిన ఎక్కి డాన్స్ కడుతున్న అమెరికాకి అలా తయారయ్యారు. అమెరికా నెత్తిన చైనా వెళ్ళి ఎక్కి కూర్చోవడం కూడా కాదు సార్. ఇక్కడ ఇప్పుడు మనము అందరం కూడా స్వయం ప్రకటిత మేధావులం. ఎగ్జిక్యూషన్ అనేది మన దగ్గర లేదు. ఇప్పుడు చైనాలో ఉన్న పరిశ్రమ ఏతుందో వాళ్ళు ప్రతి వృత్తిని వాళ్ళు పరిశ్రమ గుర్తించారు. ప్రతిదాన్ని వాళ్ళు ఎస్ఎంఈ కింద చేశారు, ఉత్పత్తి వ్యవస్థను పెంచారు, ప్రపంచాన్ని వాళ్ళ మీద ఆధారపడుకునేలా చేశారు వాళ్ళు. సో ఇట్స్ అ గ్రేట్ జాబ్ వాట్ చైనా హస్ డన్. చైనా కష్టాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. రోజు 14 గంటలు వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఫర్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి పర్ డే. పని అయిపోయి వాడు కలిసిపోతే పడుకోవడానికి ప్లేస్ కూడా ఇస్తారు అక్కడ. సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళ లైవ్ స్టాక్ కూడా, వాళ్ళ ప్రజలకు కావాల్సినంత ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో 2 సంవత్సరాలు సరిపోను లైవ్ ఫుడ్ గ్రెయిన్స్ని, లైవ్ స్టాక్ని, లైవ్ క్యాటిల్ వాళ్ళు తినే వస్తువులు ఏవైతే ఉంటాయో మాంసకృతులు అవన్నీ కూడా అవన్నీ తయారు చేసి పెట్టుకుంటారు. దే ఆర్ సో ఆర్గనైజ్, సో ప్లాన్డ్.
అండ్ దే ఆర్ నో ఫార్వర్డ్ థింకర్స్. అంటే విజన్ ఉంది వాళ్ళకి, క్లియర్ మిషన్ ఉంది. సో దే ఆర్ క్లియర్ బిజినెస్ పీపుల్. సో అమెరికాని వాళ్ళ మీద వాళ్ళు డిపెండెంట్ చేసేసుకున్నారు. పూర్తి స్థాయిగా అమెరికాని ఇండిజీనియస్ డిపెండెంట్గా మార్చేశారు. బైడెన్ వెళ్ళిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత, ట్రంప్ అన్ని లెక్కలు తీసేసుకుంటే చైనాతో మనకు $1 trillion డెఫిషియన్సీ ఉంది. ఫర్ దట్ మ్యాటర్ ఇండియాతో కూడా మనకు డెఫిషియన్సీ ఉంది. ఈవెన్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్లో స్టిల్ వీఆర్ సర్ప్లస్ కంపారేటివ్లీ. ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్లో ఇండియా ఈజ్ సర్ప్లస్. చైనా ఇండియా ట్రేడ్లో చైనా ఈజ్ సర్ప్లస్. బట్ ఇండియా యుఎస్ ట్రేడ్లో ఇండియా ఈజ్ సర్ప్లస్. దానికి 2 కారణాలు. ఒకటి, మన ఐటీ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మనము చేస్తున్నాం కాబట్టి ఐటీ ఉత్పత్తుల వల్ల ఒక సర్ప్లస్ వచ్చింది. రెండోది, ఇండియా యాజ్ అ కంట్రీ వీఆర్ ఆల్సో ఆయిల్ ఎక్స్పోర్టర్స్. మీరు అనొచ్చు మనం ఉపయోగ దేశం కాదు కదా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీ కాదు కదా, మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయిల్ ఉత్పత్తి చేయడానికి అనొచ్చు. దానికి కారణం మళ్ళీ భస్మాసుర హస్తం అమెరికాదే. అమెరికా ఏం చేసింది, రష్యా మీద, ఇరాన్ మీద ఆంక్షలు విధించింది, శాంక్షన్ విధించింది. మీరు ఎవరికి ఆ నాటో దేశాలందరూ ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇక ఇరాన్ నుంచి ఏ వస్తువు కొనొద్దు, రష్యా నుంచి ఏ వస్తువు కొనొద్దు అని చెప్పి. సో మనము నాన్ ఐలాండ్, మనం న్యూట్రల్ పీపుల్. సో మన నుంచి కొనే హక్కు కొనుక్కోవచ్చు వాళ్ళకు, మనకు ఆ ప్రాబ్లం లేదు వాళ్ళతో. సో ఇండియా స్మార్ట్లీ వీ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ రష్యా. నౌ వీఆర్ రిఫైనింగ్ ఇట్ ఆర్ యాజ్ అ క్రూడ్. మనం దాన్ని మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దానికి వాడికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అభ్యంతరం లేదు, ఎందుకంటే బైపాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల మనకు అమెరికా షార్ట్లీ ఇట్స్ లైన్ దట్ షార్ట్లీ దాని మీద కూడా ఏదో శాంక్షన్స్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని. ఇప్పుడు శాంక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. నౌ ట్రంప్ హ్యాస్ టోల్డ్ వెరీ క్లియర్లీ దట్ డ్రిల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మొన్న అన్నారు క్లియర్గా, మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికా నిక్సన్ టైం వరకు కూడా అమెరికా వాజ్ అ వెరీ ఫార్వర్డ్ థింకర్స్. ఓకే, అమెరికా వాజ్ డ్రివెన్ బై ది డీప్ స్టేట్ క్యాపిటలిస్టులు. మోర్గన్ స్టాన్లీ ఇలాంటి వాళ్ళ కన్నా కూడా వీ హ్యావ్ బ్లాక్ రాక్ ఇలాంటి వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్స్, ఫైనాన్షియల్ ప్లానర్స్, రాత్స్చైల్డ్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు హూ వేర్ హ్యాపెన్ టు బి ది అడ్వైజర్స్ ఫర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో చాలా డీప్గా వాళ్ళ సలహాదారులు ఉండేవాళ్ళు. అంటే ప్రపంచంలో ఏదైనా నాగరికత లేదా దేశ వనరులు ఉంటే వాటిని ఎగ్జాస్ట్ అయ్యే వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్న వనరులు బయటికి తీసేవాళ్ళు కాదు. అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ లేక కాదు, అమెరికాలో కావాల్సిన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. బట్ దే వర్ లుకింగ్ ఎట్ 100, 120, 130. ప్రపంచం అంతా ఆవిరి చేసిన తర్వాత అప్పుడు దే వాంట్ టు లుక్ ఇన్ టు దెమ్సెల్వ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, యూరప్ని ఆల్మోస్ట్ గల్ఫ్ని ఎగ్జాస్ట్ చేశారు. గల్ఫ్లో ఇంకో 40-50 టోటల్ డిపెండెన్సీ అమెరికా మీద ఉండేట్టు చూసుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకో 40-50 ఇయర్స్ రిజర్వ్స్ ఎంతో ఉన్నాయి వీళ్ళ దగ్గర గల్ఫ్ కంట్రీస్లో. అమెరికాలో ఇంకో 150-160 ఇయర్స్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీ ఎగ్జాస్ట్ అండ్ దే ఆర్ అన్టాప్డ్ కదా సార్, ఇంతవరకు దే ఆర్ అన్టాప్డ్. బట్ నౌ బైడెన్ ఈజ్ సేయింగ్ దట్ లేదు అంత అవసరం, ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము గల్ఫ్ నుంచి లేకపోతే ఇంకోరి నుంచి కొనుక్కునే అవసరం లేదు మనకు. వి విల్ డ్రిల్ అవర్సెల్వ్స్. ఎవరు? ట్రంప్ అన్నారు, మనమే డ్రిల్ చేసుకుందాం. మన దేశంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎక్కడైతే ఉందో వాళ్ళది, అక్కడ వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దాన్ని స్ట్రాటజిక్గా ఏం చేశారు, గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చేశారు. అఫీషియల్ గెజెట్ వాళ్ళు పేరు మార్చారు. ఇట్స్ నో మోర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో వాళ్ళ పుస్తకాలు, ఇట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. అక్కడ వాళ్ళకి చాలా రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికా హెస్ గాట్ హ్యూజ్ రిజర్వ్స్. సో ఆ రిజర్వ్స్ మనం డ్రిల్ చేసుకుందాము. విల్ డ్రిల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ అవర్ డిపెండెన్సీ ఆన్ గల్ఫ్ కంట్రీస్ విల్ రెడ్యూస్ డ్రాస్టికల్లీ. సో దట్ ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తమే కొలాప్స్ అయిపోతారు. దెన్ మనం వాళ్ళకి ఎక్స్పోర్టర్స్గా మారిపోతాము అని. అంటే దానికి ఇంకో పర్స్పెక్టివ్ ఉంది జియో పాలిటిక్స్లో. ఎందుకు గల్ఫ్ని దే వాంటెడ్ టు రెడ్యూస్ అనే దానికి ఇంకొక పర్స్పెక్టివ్ కూడా ఉంది. అది పూర్తి ఇంకో సబ్జెక్ట్. అది అదే వేరే సబ్జెక్ట్. సార్ ఇంకోటి, అంటే మనం F1 దగ్గర ఉన్నాం, అది కంప్లీట్ చేసి దేంట్లోకి వద్దాం. ఇప్పుడు దగ్గర మన కంట్రీ నుంచి ఏడాదికి 1,00,000 మంది వెళ్తున్నారు. అందులో 30-40 వేల మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. ఆ లెక్క తీస్తే ఒక్కొక్క స్టూడెంట్ మీద F1 మీద వెళ్ళే స్టూడెంట్ మీద వాళ్ళ తల్లిదండ్రులు 40 లక్షలు 50 లక్షలు క్యాప్ 50 లక్షలు పెట్టుకుందాం, 50 లక్షలు అనుకుందాం ఖర్చు పెడదాం, కొద్దిగా అటు ఇటుగా 4-5 లక్షలు. దానికోసం ఇల్లు వాకిళ్ళు అమ్మటం, తాకట్టు పెట్టడం, తల తాకట్టు పెట్టడం ఏదో చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంపాదించి ఏదో కింద మీద పడి పాపం చదివించుకుంటున్నారు. అంటే లెక్కేయండి, 40,000 మనం మొత్తంగా 1,00,000 మంది మీద లెక్కేస్తే అందరికీ యావరేజ్ కడితే 30 లక్షలు వస్తుంది. కొందరు స్కాలర్షిప్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొందరు అచ్చంగా దీని మీద పెట్టి. రేపు పొద్దున ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దేశాలకి మీరు వెళ్ళిపోండి అనే ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాబోతున్నాయట. వాస్తవంగా వాళ్ళకి ఇచ్చింది 5 ఏళ్ల వీసా, చాలామందికి ఇచ్చింది.
ఇప్పుడు అదే జరిగితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి సార్? వీళ్ళ భవిష్యత్తు ఏంటంటే మనది ఏంటంటే మన దగ్గర 2 సమస్యలు ఉన్నాయి. 2 సమస్యలు కాదు, మనకు 2 మళ్ళీ దృక్కోణాలు ఉన్నాయి. ఒకటి, మన వ్యవస్థలు అమెరికాకి వెళ్తే కట్నాలు ఎక్కువ వస్తాయి. ఇది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. ఇది అమెరికా మోజు అనేది తీసి పక్కన పెడితే అమెరికాకి వెళ్తే కొంచెం కట్నాలు ఎక్కువ వస్తాయి మన వైపు. 2 డాలర్ డ్రీమ్ కూడా ఉంది. అమెరికాకి వెళ్ళి డాలరిజం మోజు కాస్త బూజ్ అయిపోయింది కదా. అది బూజ్ అయింది, ఎట్లాగో అయింది. ఇప్పుడు లాస్ట్ అట్లీస్ట్ 7-8 years నుంచి మన వాళ్ళందరూ కూడా లే ఆఫ్లోనో లేకపోతే బెంచ్ మీద కూర్చొని ఇది జరుగుతుంది. పథెటిక్ స్టోరీస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు హోటల్లో పనిచేద్దామన్నా, పెట్రోల్ బంక్లో పనిచేద్దామన్న ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాలేకపోతున్నారు. మొన్న వాళ్ళు దే ఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ బై కస్టమ్స్ డిపార్ట్మెంట్ అండి. ఎతికి పట్టుకుంటున్నారు ఇలా జల్లడేసి. వెతికి పట్టి డిపోర్ట్ చేస్తున్నారు బలవంతంగా, యాజ్ ఇఫ్ దే ఆర్ క్రిమినల్స్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్ ఇంకో దేశానికి వెళ్ళడం అనేది, ఇంకో దేశానికి వెళ్ళి పని చేద్దాము, మన మాతృదేశాన్ని వదిలేసి పని చేద్దాం అనేది ఇది నేషనల్ ఫీలింగ్. ఇది జనరల్గా ఆ ఫీలింగ్ లేనప్పుడు మనం దాని గురించి మనం చర్చించే విషయం కాదు అది. బట్ వెన్ సంబడీ ఈజ్ గోయింగ్ దర్, హీ హ్యాస్ టు డూ ఆల్ డ్యూ డిలిజెన్స్, లెజిటిమేట్గా ఉండాలి, భవిష్యత్తును అంచనా వేయగలగాలి. ఒక క్యాంపస్లో 100 మంది బయట పిల్లలు వెళ్తున్నారు, ఇండియా నుంచి పిల్లలు ఉన్నారు అనుకుంటే 20 మందిని క్యాంపస్ అకామిడేట్ చేయగలరు. చిన్న చిన్న ఉద్యోగాలు, లైబ్రరీనో ల్యాబ్ అసిస్టెంట్ అను. మిగిలిన వాళ్ళు క్యాంపస్ బయటికి పోవాలి. బైడెన్ కొంచెం చూసి చూడనట్టు ఉన్నాడు. బట్ ఇతను అట్లా ఉండదలుచుకోలే. చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు చదువుకోవడానికి వచ్చి చదువుకో అంతే, చదువుకొని వాపస్ వచ్చేసి అని చెప్తున్నారు క్లియర్గా. ఇఫ్ యూ ఆర్ కమింగ్ హియర్ ఫర్ స్టడీస్, యూ కంప్లీట్ యువర్ స్టడీస్ అండ్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, గెట్ లాస్ అని చెప్తున్నారు. వీళ్ళ మీద తల్లిదండ్రులు పెట్టిన క్యాపిటల్ పరిస్థితి ఏంటి? అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు సార్ సింపుల్ అని చెప్తాను. అమెరికాలో చదివిన ఎంఎస్ ఇండియాలో, అంటే అక్కడ చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ సర్టిఫికేట్లు 4 గీసుకోవడం పనికిరావు. ఓకే, అన్లెస్ అంటిల్ యు ఆర్ ఎంఐటీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏదో అలాంటి వెరీ ఫ్యూ మన వేల మీద లెక్క పెట్టచ్చు. అవన్నీ కూడా మన చైనా గల్లీ కాలేజీలే మ్యాక్సిమం. ఏదో క్యాంపస్లు బాగుండొచ్చు, పెద్ద పార్కులు ఉండొచ్చు, బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు. ఇది తీసి పక్కన పెడితే వాడికి వారానికి 2 రోజులో 3 రోజులో కాలేజ్ ఉంటుంది, 4-5 hours. మన దగ్గరైనా కనీసం కూర్చోబెట్టి ఉతికి తోమి పొద్దునుంచి రాత్రి వరకు చదివిపిస్తారు. ఫ్రమ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 3-4 వరకు వాళ్ళతో చదివిపిస్తారు మన దగ్గర. అక్కడ అట్లా ఏం కాదు, 2 hours 3 hours వీక్లో 2-3 రోజులు పెడతారు. వీడికి ఇక్కడే అత్యవసర మార్కులు. ఏదో ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటాడు, ఏదో కింద మీద పడి ఎంఎస్ అని చెప్పి డబ్బులు కట్టి అడిగి పోతాడు. అక్కడ పోయిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ దే నౌ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్, ఇఫ్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్ ఎ న్యూ జాబ్ అండ్ గెట్ సెటిల్డ్ ఆర్ గెట్ ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీస్, వెల్ అండ్ గుడ్. అది జరగని సందర్భంలో వాడు పెట్రోల్ బంకో హోటల్లో దిక్కు, లేదా సాటి తెలుగు వాడు. ఎందుకంటే మన బ్యాచ్లు అన్నీ చేసేసుకున్నాం కదా, లాస్ ఏంజల్స్, డలాస్ ఇలాంటి అన్ని పురాలు చేసుకున్నాం కాబట్టి ఈ పేటల్లో పురాల్లో వాడికి ఎవడో ఒకటి హెల్ప్ చేసి, వాడు కులపోడు, వాడు బంధువు, మ్యాక్సిమం కుల సంఘాలే ఉంటాయి హెల్ప్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ కుల సంఘాలే ఉంటాయి. ఎవడో ఒకటి హెల్ప్ చేసి ఎంతో నెడితే ఓకే. ఒకవేళ అలాంటి నెట్టని సందర్భంలో వాడు హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ఇండియా వస్తుంది. ఇప్పుడు అదే కదా ఈ డిపోర్టేషన్. ఫస్ట్ ట్రిప్ ఆఫ్ 250 people ఎవరో C-12లో పంపించారు, తోసేసారని. ఇప్పుడు ఆర్మీ దాంట్లో పెట్టి ఆర్మీ ఫ్లైట్లో పంపించారంటే ఒక్కొక్కళ్ళ మీద $4,765 ఖర్చు పెట్టి పంపిస్తుంటే ఇట్స్ నియర్ అబౌట్ 5 lakhs అండి ఇండియన్ కరెన్సీలో. ఇట్స్ వెరీ క్లియర్, దే ఆర్ వెరీ క్లియర్. వాడు అంత ఖర్చు పెట్టి పంపిస్తున్నా అంటే ఎంత బర్డెన్ అనుకుంటున్నాడు ఆలోచించండి. ఎందుకు బర్డెన్ అంటే మనం హైపోథసిస్ తీసుకుందాం సార్. ఐ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ స్టేజ్. మన దేశంలో 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మన దగ్గర ఉన్నారు. మన దేశంలో కూడా ట్రంప్ సిస్టమ్ రావాలి, భారతదేశంలో కూడా ట్రంప్ సిస్టమ్ రావాలి. డొనాల్డ్ ట్రంప్ ఏ సిస్టమ్ అయితే అవలంబిస్తున్నారో ఎగ్జాక్ట్లీ సేమ్ సిస్టమ్ మనం రెప్లికేట్ చేయాలి మన దేశంలో. మన దేశంలో బంగ్లాదేశ్ నుండి లేదా మయన్మార్ నుండి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంతమంది ఉంటారు? దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. ఒక చిన్న ర్యాండమ్ అంచనా ఇది, ఒక 2 కోట్ల మంది ఉన్నారు. హైదరాబాద్లో ఎంత లేనా కూడా 2-3 లక్షల మంది ఉంటారేమో, ఇంకా ఎక్కువ ఉందండి. జస్ట్ 2-3 లక్షల మంది హైదరాబాద్లో. కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఓల్డ్ సిటీ అండ్ ఐ హావ్ సీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రోహింగ్యాస్ with placards, I am a Rohingya, donate me, ప్లీజ్ కూడా ఉండదు దాంట్లో, డొనేట్ మీ, ఇట్స్ అ డిమాండ్. వాళ్ళు మయన్మార్ నుంచి బయటికి పంపిస్తే, బర్మా నుంచి బయటికి పంపిస్తే, అక్కడ నుండి బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయిన బ్యాచ్ ఇదంతా కూడా. ఓకే, మన దగ్గర ఏం చేశారో ఏం చేయాలో తెలియదు మనకు. వీ డోంట్ నో వాట్ ఆర్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ దే ఆర్ డూయింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మన సామాన్య ప్రజలకు రావాల్సిన రేషన్ కార్డులు, మన దగ్గర పేద ప్రజలకు రావాల్సిన పట్టా భూములు, మన పేద ప్రజలకు వెళ్ళాల్సిన గవర్నమెంట్ స్కీమ్లు, సబ్సిడీలు, మన పేద ప్రజలకు వెళ్ళాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫెసిలిటీస్, వసతులు, ఇవన్నీ ఇంకోటి తింటున్నాడు. అంటే మీరు వెరీ సింపుల్, దాదాపు మీకు ఒక 2 కోట్ల మంది భారతదేశంలో, అంటే మన దేశంలో ఒక 2 కోట్ల మంది
2 crore people if they are illegally settled in this country, ఒక 2 కోట్ల మంది మన దేశంలో ఉన్నారంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఆల్మోస్ట్ ఆల్ మీకు 2.5-3% ఆఫ్ పీపుల్. అదే మనకున్న 140 కోట్ల పాపులేషన్లో 2 కోట్ల మంది, ఒక 1.5% పీపుల్ మన దేశంలో ఉన్నారు. వేరే అమెరికా పాపులేషన్లో మనమే 1/4 ఉన్నాం. ఏది ప్రవాస భారతీయులు, నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుంచి. అండ్ మనకన్నా ఎక్కువ ఉన్నది మెక్సికన్స్, వాళ్ళ తర్వాత సలడార్. అవును. సో వీళ్ళంతా కలిపి అమెరికన్ పాపులేషన్లో సగం ఆక్యుపై చేస్తే ట్రంప్కి ఏంటండి, లోపల ఉన్న ఎవరికైనా బెంగ ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది సహజంగా. మనకు తప్పిస్తే ప్రపంచంలో ఇప్పుడు మనకున్నంత విశాల హృదయాలు ప్రపంచంలో ఎవరికి లేవు. ఇప్పుడు ట్రంప్ 10-15 లక్షల మందికి కింద మీదకి అయిపోయి అమెరికా జియోగ్రఫీ మనకన్నా 4-5 రెట్లు పెద్దది. మనకు పాపులేషన్ తక్కువ, కానీ పాపులేషన్ మనకన్నా 1/4 ఉంటుందేమో. బట్ ఇట్ కమ్స్ టు జియోగ్రఫీ, వాళ్ళ ల్యాండ్స్కేప్ ఏదైతుందో భౌగోళికంగా మనకన్నా 5 times పెద్ద దేశం అది కంపారిటివ్లీ. వాళ్ళని ఎక్కడైనా ఇది ఏ అలాస్కాలో పడేయచ్చు, లేకపోతే ఇంకా పైన ఎక్కడో పడేయచ్చు. అన్ని ఎడార్లు వాళ్ళకు ఎన్నో ఉన్నాయి. అంటే ఒక అందాజ్ లెక్కేస్తే 3.5 కోట్ల మంది అమెరికన్ పాపులేషన్. లేదు, అమెరికా పాపులేషన్ 25-30 crores ఉంటారు. రైట్. అంటే కొన్ని స్టేట్స్, మొత్తం 50 స్టేట్స్ కాబట్టి 25-30 crores పాపులేషన్ ఉంది అమెరికాలో. బట్ వాళ్ళకు మనం చూడాల్సింది ఏంటంటే ఆక్యుపెన్సీ రేషియో చూసుకుంటే మనకన్నా 5 రెట్లు పెద్ద దేశం అది భౌగోళికంగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మనది పర్ హెడ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఇలా లెక్క ఉంటుంది. మనది ఇరుకైపోయాం మనం. ఈ 140 కోట్ల మందికి మనమే ఇరుకైపోయాం. మనకే సరిపోవట్లేదు యాక్చువల్గా. మళ్ళీ మనం దానికి తోడు ఒక 2 కోట్ల మందిని విశాల హృదయంతో మనం రప్పించాము. నార్త్ ఈస్ట్ అక్కడ నుండి, మన వెస్ట్ బెంగాల్ నుండి, 7 sisters నుండి ఏదో మొత్తానికి కింద మీద పడి లోపలికి వచ్చారు. ఈ వచ్చిన బ్యాచ్ అంతా ఈ గురుగావ్లోనో, ఏ ఢిల్లీలోనో, ఏ జైపూర్లోనో, ఏ భోపాల్లోనో, బాంబేలోనో వాటి మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే వాళ్ళకు మనకు పోలికలు. బంగ్లాదేశీలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మనం బెంగాలీలు అనుకుంటాం. వాడికి కూడా మన భాష వచ్చు, వాడు బెంగాలీ మాట్లాడతాం. బంగ్లాదేశ్ వచ్చి బెంగాలీ మాట్లాడతాడు బొంబాయిలో. మనం ఏమనుకుంటాం, వీడు బంగ్లాదేశ్ అనుకోం కదా, బెంగాలీ మనోడే అనుకుంటాం. వాడికి ఏదో జాబ్ ఇస్తాం, చెల్లరే యూ టేక్ దిస్ జాబ్ అని చెప్పి. వాడు హైదరాబాద్కి వస్తాడు, వాడు ఉర్దూ మాట్లాడతాడు, లేకపోతే వచ్చిరాని బ్రోకెన్ ఉర్దూ ఏదో మాట్లాడి హిందీ మాట్లాడతాడు. మనోడే లే పక్క బెంగాలీ అని చెప్పుకుంటాడు. వాడు ఈ ఫస్ట్ థింగ్ విల్ సే దట్ ఆమె బెంగాలీ అంటాడు. వాళ్ళు అక్కడ మాతృభాష బెంగాలీయే కాబట్టి వాళ్ళు బెంగాలీ అని చెప్పుకుంటాడు. మనం వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ లెక్క సార్ 1.8 మిలియన్ ఉన్నారట ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఎలాగైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోసదలు పారేస్తున్నాడో, వై కాంట్ వీ డూ దట్ ఇన్ అవర్ కంట్రీ? మన దేశం మనం ఎందుకు చేయకూడదు అది? ట్రంప్ లాగే మన దేశంలో మనం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికైనా అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళారు, చేయాలని ప్రయత్నం చేస్తే కదండి ఇంత ప్రొటెస్ట్ వస్తుంది. వీసా తీసుకొని వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు. లెట్స్ టాక్ సెన్స్. వీసా తీసుకొని వెళ్ళిన వీసా ఎక్స్పైరీ అయితేనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు. అసలు మన దగ్గర వీసా లేదు, పాడు లేదు. వీడికి రేషన్ కార్డులు ఉన్నాయి, వీడికి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీడికి అన్నీ ఉన్నాయి, పాన్ కార్డుతో సహా ఉన్నాయి. కొంతమంది డిఆర్లు కూడా ఉండొచ్చు. అండ్ దిస్ గైస్ పీపుల్ హావ్ కమ్ హియర్, వీ డోంట్ నో హూ ఆర్ దే. వాళ్ళు మన ప్రజల తాలూకు ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నారు. మన రేషన్ కార్డ్స్ తింటారు, మన ఫ్రీ బస్ ఎక్కుతారు, మన ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులు తీసుకుంటారు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ గవర్నమెంట్ ఫెసిలిటీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటిలో భాగస్వామ్యం అవుతున్నారు. వాళ్ళ వల్ల మనకి ఎలాంటి శాంతి భద్రత ముప్పుందో మనకు తెలియదు. నిజంగా వాళ్ళు ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ చేశారో మనకు తెలియదు. వీ డోంట్ నో అబౌట్ దర్ క్రిమినల్ ట్రాక్ రికార్డ్. లెట్స్ హోప్ దట్ దేర్ ఇస్ నో క్రిమినల్ ట్రాక్ రికార్డ్. బట్ దే ఆర్ డెఫినెట్లీ a tax burden to Indian taxpayers. అవును, మనం కట్టే పనులని ఇంకోటి మనం పంచుతున్నాము. మనం కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలి. భారతదేశంలో విశాల దృక్పథం మనది కూడా చాలా గొప్ప మనసు. మనం ఇంకా అందరికన్నా ఎక్కువ విశాలమైన హృదయం మనది. బట్ ఎట్ ది సేమ్ టైం ఆ విశాలమైన హృదయాన్ని కొంచెం ఖర్చుగా చేసుకొని కొద్దిగా తగ్గించుకొని ఈ 2 కోట్ల మందిని బయటికి తోసేస్తే మన వాళ్ళు అనుభవిస్తారు కదా అది. ఎస్, మన దేశ జనాభాని వాళ్ళు ఇనండేట్ చేసేసి టోటల్గా పూర్తి స్థాయిలో ఈ మన భూములు ఎంక్రోచ్ చేసుకొని మన వీళ్ళు ఇలా ఉండగానే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దానికి అనుబంధంగా నేను అడుగుతున్నా, మన వాళ్ళు ఒక 7.5 లక్షలు ఇల్లీగల్గా ఉన్నారు. వాళ్ళని కూడా రేపో మాపో పంపించేస్తారు, జల్లడి పంపించేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ దేశానికి బర్డనేగా, అక్కడ బర్డెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ బర్డెన్. మన ప్రజలు కదా వాళ్ళు, రైటే. వాడికి ఉపాధి చూపించాల్సిన అవసరం మన మీద ఉంటుంది. మనకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది. మన దేశాలు అన్ని ఉపాధులు ఉన్నాయి, అది చేసుకోవాలనుకుంటే. అంటే అక్కడ వెళ్ళి డాలర్ కోసం వెళ్ళినోడు ఇక్కడ వచ్చి పని చేయగలడా? వాడి ఇష్టం సార్. ఇప్పుడు వాడి మాతృదేశం ఇది. హీ లెఫ్ట్ హిస్ హోమ్ ల్యాండ్. వాడు మన పిల్లలే, వెళ్ళిన వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మీ పిల్లలు నా పిల్లలు, నాన్న నాకు మీరు ఇచ్చే 1000 రూపాయలు పాకెట్ మనీ సరిపోవట్లేదు, నానమ్మనో తాతయ్యనో పక్కూరులో ఉన్నారు, వాళ్ళు 2000 రూపాయలు ఇస్తారంట అని చెప్పేసి వెళ్ళాడు.
వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చాడు, మనం వదులుకోం కదా, మన పిల్లలని చెప్పి మనం భోజనం పెట్టి కాపాడుకుంటాం. సో గైస్ కిడ్స్ హూ వెంట్ ఫ్రమ్ ఆ కంట్రీ, దేర్ ఆర్ ఓన్ కిడ్స్, మన పిల్లలు వాళ్ళని ఎట్లాగో మన ఇంట్లో మనం ఆహ్వానించుకుంటాం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు చూసుకుంటారు వాళ్ళని. బట్ వాళ్ళ కారణంగా తల్లిదండ్రుల నెత్తిన మీద పడిన రుణభారం అంటే మరి వీడి తీర్చాల్సి ఉంటుంది రేపు పొద్దున. ఎంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు అందులో, పేదవాళ్ళు ఏమి ఉండరు కదా సార్. ఇప్పుడు యూఎస్ వెళ్ళే వాళ్ళు పేద ప్రజలు తక్కువ మందే ఉంటారు. అంటే 40-50 లక్షలు పెద్ద కష్టమైన అమౌంట్ ఏం కాదు, ఏదో కింద మీద కూడా ఏదో చేసి లోన్లో గిన్లో అప్లై చేసి పంపించుంటారు, షూరిటీ అవి ఇచ్చి. వాడు వచ్చాక వీళ్ళ దగ్గర ఇప్పుడు అందులో 50-60% రిచ్ క్లాస్ పీపులే ఉంటారు. ఇక మునిగిందిలే పోయింది ఏదో ఖర్చు పెట్టాల్సి అనుకొని అది వదులుకోవడము. కొంతమంది లోన్స్ తీసుకున్న వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళు ఏ ఉద్యోగాలు చేసుకోనో ఇంకేదో చేసి ఏదో రకంగా దాన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఈ కమ్స్ బ్యాక్ అండ్ ఈ వర్క్స్ ఇన్ సమ్ గుడ్ కంపెనీస్. సో 40-50 lakhs వరకు పీరియడ్ ఆఫ్ 5-6 yearsలో తీర్చడం పెద్ద కష్టం కాదు, మన దగ్గర ఏం తక్కువ లేదు. హీ వెంట్ ఫర్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ అంటే తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు. దే ఆర్ లివింగ్ బికాస్ డాలర్ ఎక్స్చేంజ్ 87 రూపాయలు రూపీ ఉంది, $1 87 కింద మారుతుంది, నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అక్కడ వెళ్తే లైఫ్ స్టాండర్డ్స్ బాగుంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, కొంచెం కాస్మోపాలిటన్ ఖర్చు ఎక్కువ ఉంది. ఇంతకాలం చూసిన సొంత ఊరు, ఎప్పుడు చూసే హైదరాబాద్, ఎప్పుడు చూసే బొంబాయి, ఎప్పుడు చూసే ఢిల్లీ, ఎప్పుడు అదే ఆగ్రా, అదే తాజ్మహల్, ఇది కాదు ఇంకా ప్రపంచం విశాలంగా ఉంది, అక్కడ కూడా మన వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళి అక్కడ దెబ్బతిని few people are able, lucky people are able to settle, unlucky people are able to not settle. ఇంకా వాళ్ళు సెటిల్ కాని వాళ్ళు తిరిగి రావాల్సిందే. అంతెందుకు, ఇంకో విషయం ఏంటంటే ఫర్గెట్ అబౌట్ దిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్, దే గో విత్ దర్ ఆబ్జెక్టివ్. నేను 5 ఏళ్ళ కోసం వెళ్తాను, 10 ఏళ్ళ కోసం వెళ్తాను, ఆబ్జెక్టివ్తో వెళ్ళి ఇక్కడ సంపాదించుకొని, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ హై క్వాలిటీ ఇంటెలెక్చువల్స్, రైట్, అంటే ఒక సర్టన్ పీరియడ్ పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు హోమ్ల్యాండ్కి వచ్చేస్తారు. ఎంతోమంది ఉన్నారు మనకు హైదరాబాద్లో, ఎంతోమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, ఈవెన్ కర్ణాటకలో ఉన్నారు. వాడు టార్గెట్ 4-5 years టార్గెట్ రీచ్ అయిపోయి 4 డబ్బులు సంపాదించుకోరాగానే ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ ఇంట్లో ఏవో కొనుక్కుంటారు, ఇక్కడ ఏదో కంపెనీలో జాయిన్ అవుతారు. దే వర్క్ ఇన్ లోకల్, దే జాయిన్ బ్యాక్ ఇన్ సమ్ లోకల్ ఐటీ కంపెనీస్ ఆర్ విచ్ ఆర్ ద కంపెనీ విచ్ ఆర్ ద ఇండస్ట్రీ బిలాంగ్ టు, అందులో జాయిన్ అవుతారు. దట్ ఈస్ ఐడియల్. అంటే వాళ్ళు ఒక ఫిక్స్డ్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ ఫ్రేమ్లోనే పని చేస్తారు, వెనక్కి వచ్చేస్తారు, చదువుకుంటారు లేదా వెనక్కి వచ్చేస్తారు. సో ఇక దీనికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న సార్, సరే ఇన్ని డెవలప్మెంట్స్ చూసిన తర్వాత ఇంకా వెళ్ళాలని లేదా పిల్లల్ని పంపించాలని ఆశపడుతున్న తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్? మనం ఏం సజెషన్ ఇవ్వలేం సార్, వాళ్ళు అదొక నిరంతర ప్రక్రియ. మనం ఎప్పుడు షార్ట్ కట్లు వెతుక్కుంటూనే ఉంటాము. ఇంకో మెథడ్లో వచ్చేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు అమెరికాకి ఇల్లీగల్ వాళ్ళు ఏవో కొన్ని క్లాజులు ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్స్ చేయడం వల్ల ఇప్పుడు మన వాళ్ళు తెలియదు ఎట్లుంటాయి అంటే, ఈ కోర్స్ చేయడం వల్ల తొందర జాబ్ వస్తుంది అని తెలుసుకుంటే ఇదే తల్లిదండ్రులు ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి వాటితో ఆ కోర్స్ చదివిస్తారు. నాన్న మనం వెళ్ళాల్సింది అమెరికాకు, 50 లక్షలు తీసుకున్నాను, ఈ కోర్స్ చదివితే 60 లక్షలు వద్దంట, చలో ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టి చదివిపిస్తా. ఎండ్ ఇన్ మైండ్ ఏంటి, యూఎస్కి వెళ్ళాలి, ఎలాగలా మనం ఇప్పుడు టైటానిక్ సినిమాలో హీరో ఏదో ఒకటి చేసి పడవలు ఎక్కాలని డిసైడ్ అయ్యి మునిగిపోతారు అందులో వాడు, అవునా కదా. సో సిమిలర్గా ఏంటంటే మనం ప్రిపేర్ అయి ఉన్నాం ఇక్కడ, వీళ్ళు వచ్చిన ఏం ఫీల్ గారు ఇలా చాలా మంది పెద్ద పడవ ఎక్కి మునిగిపోతాడు. దీస్ గైస్ ఆర్ వెరీ క్లియర్, వెళ్ళే వాళ్ళకు ఎండ్ ఇన్ మైండ్ క్లియర్గా ఉంది, అమెరికా వెళ్ళాలి, సరే ఈ రోజు కాకుండా రేపైనా వెళ్తాము. ఇప్పుడు ఈ ట్రంప్ హడావిడి కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఇంకో దారి వెతుక్కుంటారు, లేదా అక్కడ గేట్స్ బ్యారికేడ్స్ టైట్ చేశారనుకోండి, దెన్ దే నాట్ హ్యావ్ ఎనీ సోలేస్, దెన్ దే విల్ ఫైండ్ అవుట్ సమ్ సొల్యూషన్స్ ఇన్ ఇండియా విత్ ఇన్ ది హోమ్ ల్యాండ్. ఒక్కటి మాత్రం వాస్తవం, మనకు విదేశీ మోజు చాలా ఎక్కువ. అమెరికా కుదరకపోతే యూరప్ వెళ్తారు, యూరప్ కుదరకపోతే ఆస్ట్రేలియా వెళ్తారు. ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి కదా అమెరికా లాంటివి, అమెరికా ఒకటే లేదు, యూరప్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఆఫ్రికా కూడా వెళ్తారు, సౌత్ ఆఫ్రికా కూడా బాగుంటుంది దేశం, ఎక్కడికైనా వెళ్తారు. మొత్తానికి వాడు ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో ఉండడం కాదు, విదేశాలకు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించాలి, లేదా విదేశాల్లో ఉన్నని చెప్పుకోవాలి. వీళ్ళ మదర్కో ఫాదర్కో కూడా నెంబర్ వచ్చినప్పుడు +91 నుంచి కాదు, ఇంకో +1 నుంచి రావాలి అని వీళ్ళకు కూడా ఉంటుంది. పేరెంట్స్కు చెప్పుకుంటారు, మా అబ్బాయి పలానా దేశంలో ఉన్నాడని, వాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్న సంగతి వీళ్ళ సంబంధం లేదు. వాళ్ళ అమ్మకు ఎండాకాలం రాగానే ఆవకాయన మామిడికాయ పచ్చలు పెట్టి జాడీలు పంపితే ఆమెకు ప్రెస్టేజ్. తండ్రికి కూడా అంతే, మా అబ్బాయి అక్కడి నుంచి ఐఫోన్ పంపించాడని చెప్పుకోవడానికి. సో ప్రాబ్లం పేరెంట్స్ వైపు ఉంది, స్టూడెంట్స్ వైపు కూడా ఉంది. ఇట్స్ ప్రాబ్లం, మ్యూచువల్ ప్రాబ్లం. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అరే నువ్వు ఎందుకు, నీకు ఏం అవసరము అని ఒక జాతీయ దృక్పథం వాడి మన మెదడులో ఎక్కించో, లేకపోతే ఇక్కడ మనకు అవకాశాలను చెప్పడానికో. ఎంతమంది ఇప్పుడు ఐఐటీస్ ఎంతమంది ఉన్నారు, అందరు అక్కడికి వెళ్ళారా? ఇప్పుడు మన ఇస్రోలో తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళందరూ మ్యాక్సిమం ఐఐటీసే, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వాళ్ళందరూ ఐఐటీసే. లాట్ ఆఫ్ ఐఐటీస్, లాట్ ఆఫ్ ఐఐఎమ్స్ ఎందుకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు? వై దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్?
వాళ్ళు ఎందుకు గ్రూప్ 1 గ్రూప్ 2 చేయాలని ఒక ఆశతో ఉన్నారు వాళ్ళు. వై దే ఆర్ నాట్ లుకింగ్ అమెరికా యాజ్ అన్ ఆపర్చునిటీ? అంతకన్నా గొప్పలు కాదు కదా వీళ్ళు. ఇప్పుడు ఐఐటీలు చదువుకున్న స్టూడెంట్స్ కన్నా మన ఈ సందులో అమీర్పేట సందులో కాలేజ్ స్టూడెంట్స్ అయితే అంతకన్నా గొప్పలు కాదు కదా. వీళ్ళంతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు అవకాశం ఉండి వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. వీళ్ళకి అవకాశం లేదు, అయినా సరే అవకాశం సృష్టించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని పిలుస్తున్నా వెళ్ళట్లేదు. దే ఆర్ ఇన్ డిమాండ్, దే ఆర్ కాల్డ్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్. దే ఆర్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ దర్ హోమ్లాండ్ అండ్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్, ఆర్ దే వర్కింగ్ ఫర్ సమ్ నైస్ ప్రైవేట్ కంపెనీస్, ఆర్ దే ఆర్ బికమింగ్ అన్ ఎంటర్ప్రీనియర్ అండ్ లివింగ్ హియర్. వాళ్ళు వెళ్ళలేక కాదు కదా. There are plenty of colleges and universities in India which are offering the best world class education. మిగతా అమెరికా కన్నా కూడా అద్భుతమైన కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి. మనం ఆ భ్రమల నుంచి బయటికి రావాలి. అమెరికా వెళ్ళగానే ఏదో గొప్పగా విద్య దొరుకుతుంది. దాట్ ఈస్ రిలేటెడ్ టు F1 ఇష్యూ. ఈ నెలలో మోడీ యుఎస్ వెళ్ళబోతున్నారు. వైట్ హౌస్తో మాట్లాడతారు. డొనాల్డ్ ట్రంప్ ఆయన చాలామంది పరిభాషలో దే ఆర్ రైటిష్, ఇద్దరు నేషనలిస్టులే. వీళ్ళ మధ్య కుదరబోయే ఒప్పందాలు ఏ తరహాలో ఉండబోతున్నాయి? జస్ట్ హైపోథెటికల్ కావచ్చు. ఎంతో కొంత మనకున్న సమాచారం మేరకు రక్షణ రంగానికి సంబంధించి, అలాగే ఏంటంటే తీర ప్రాంత భద్రతకు సంబంధించి, అలాగే వాళ్ళ మిలిటరీ బేస్లకు సంబంధించి ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ పడి జరిగిపోయి ఉంటాయి. ఈ పడి జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు అధికారం స్వీకరించిన తెల్లారే జరిగిన మీటింగు ద్వైపాక్షిక సంబంధాల మీటింగు, ఇండియా అండ్ యుఎస్ మీటింగ్ మనదే జరిగింది. మరుసటి రోజే జయశంకర్ గారితో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టేట్ సెక్రటరీ ఆయన మీటింగ్ అయింది. ఫస్ట్ వరుసలో ఈయనే ఉన్నారు, మన ఫారెన్ మినిస్టర్ ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మీటింగ్ అయింది. ఆ డైలాగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇదేంటంటే మనం సిటిజన్ ఆఫ్ అమెరికా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అమెరికా అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్ కిందనే కౌంట్ చేయాలి. గ్లోబల్ ఫస్ట్ సిటిజన్ అతను. మర్యాదపూర్వకంగా వెళ్ళడం ఒకటి, రెండోది ఆయన మన దేశానికి ఆహ్వానించడం కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ విజిట్ ఉంటుంది ఆయన టర్మ్లో భారతదేశానికి, మన దేశానికి వస్తారు ఆయన వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడటము. మన ప్రధానమంత్రి గారు వెళ్ళగానే ఏదో చర్చలు మొదలవుతాయి అనుకోవడం మనం అనుకోవడం వరకే. బట్ ఈ పాటి చర్చలు జరిగిపోయాయి. అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా వెళ్తారు. ఈయనేం మాట్లాడరు. ఈయనేం మాట్లాడరు. భద్రతా సంబంధించిన విషయాలన్నీ అజిత్ దోవల్ గారు అక్కడున్న స్టేట్ సెక్రటరీతో మాట్లాడతారు, డిఫెన్స్ సెక్రటరీతో మాట్లాడతారు. ఎందుకంటే భద్రతాపరమైన అన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి. అజిత్ దోవల్ గారు వెళ్ళి అక్కడ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో చర్చలు జరిగిపోయి ఉంటే, ఫారెన్ అఫైర్స్ అన్ని బయలాటరల్ రిలేషన్షిప్ జయశంకర్ ఆల్రెడీ మాట్లాడి ఉంటారు. ప్రధానమంత్రి వెళ్ళమనేది మన దేశ ప్రధానమంత్రిగా ఆయన వెళ్ళడం, ఇంకొక దేశ రాష్ట్రపతిని కలవడం మర్యాదపూర్వకమైన జెస్చర్ అది. ఈ నెల పని చేస్తారు. అప్పుడు ఏమైనా 2-3 ఒప్పందాలు అంటే చేసుకున్న సంతకాలు పెట్టేసి దాని మీద ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. ఒకసారి అమెరికా డిసిషన్ తీసుకున్న తర్వాత మనం నో అని చెప్పడానికి కూడా ఉండదు. వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ నెగోషియేట్, వీ కెనాట్ డిసైడ్. అమెరికా కెన్ డిసైడ్. ది డిఫరెన్స్ ఈజ్ వాళ్ళు బలవంతులు అక్కడ. అమెరికా టేక్స్ ఏ కాల్, వీ కెన్ నెగోషియేట్. మనం వాళ్ళతో నెగోషియేట్ చేయగలుగుతాం. సార్ మీరు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నారు, కొద్దిగా చిన్న మార్పులు చేయండి అని అనగలుగుతాం. ఒకవేళ ఇన్ ద విజినిటీ ఆఫ్ ఇండియా ఏదర్ ఇన్ అరేబియన్ సీ ఆర్ ఇండియన్ ఓషన్ మిలిటరీ బేస్లో, ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇండియా. వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. డు యు సపోర్ట్ దట్? ఐ సపోర్ట్. బట్ మనం ఎంత వరకు ట్రస్ట్ చేయొచ్చు యుఎస్? మనం సార్ ఇక్కడ ఫారెన్ అఫైర్స్లో ఎస్పెషలీ మనం ఎవరిని ట్రస్ట్ చేయడానికి ఉండదు. మన నీడ్ని కూడా మనం ట్రస్ట్ చేయడానికి ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్ వీ కెనాట్ ట్రస్ట్ అమెరికా అండ్ చైనా బోత్. సూపర్ పవర్స్ని ఎవరు ట్రస్ట్ చేయరు. సూపర్ పవర్స్ని ఎవరు ట్రస్ట్ చేయరు. పక్క దేశము కెనడా, అమెరికాకు పక్క దేశము సిస్టర్ నేషన్ అంటారు వాళ్ళని, కెనడాని. అమెరికా అండ్ కెనడా సిస్టర్ నేషన్ అంటారు. పక్క దేశం కెనడా. ట్రంప్ ఏం చేశారు? తెల్లారి నిన్నగాక మొన్ననే 10% సుంకం విధించారు కెనడా మీద. 25% విధించారు. వాళ్ళు అక్కడ గొడవలు చేసి నానా ఏడిస్తే మళ్ళీ దాన్ని విత్డ్రాయల్ చేశారు, టెంపరీ విత్డ్రాయల్ చేశారు. అంటే యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్. ఇక్కడ మన ఇంటి పక్క నేబర్ని మనం చూస్ చేసుకోలేము. అంటే కెనడా కూడా చూస్ చేసుకోలేదు అమెరికాని. సో సిమిలర్లీ వీ కెనాట్ చూస్ పాకిస్తాన్ మాకు వద్దును వెళ్ళిపోను, మా పక్కన అమెరికా మనం కూడా అనలేం కదా. నేబర్స్ ఆర్ ఫిక్స్డ్. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వీళ్ళ గొడవ, కెనడా అమెరికా గొడవ, కెనడా మీద సుంకం విధిస్తే ఇమ్మీడియట్లీ కెనడా వాళ్ళు ప్రతి సుంకం విధించారు. అది మళ్ళీ నల్లిఫై అయిపోయింది. వాళ్ళు చర్చ చేసుకుని ఏదో మాట్లాడుకున్నారు. దాని ప్రస్తుతానికి మనం అలా చేయలేం కదా. మనకి ఇంతవరకు ఏం సుంకాలు విధించలేదు కదా.
బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటున్నారు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ అంటే మన ట్రేడ్ డెఫిసిట్ మన ట్రేడ్ సర్ప్లస్లో అమెరికాతో $100 బిలియన్ అమెరికా పెద్ద ఇష్యూ కాదు. అమెరికా విల్ నాట్ టచ్, ఇప్పుడు టచ్ చేయకపోవచ్చు ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ దే మే నాట్ టచ్ అవర్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే మోస్ట్లీ మన అన్నీ వెళ్ళేవి కూడా ఐటీ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్, వాటి జోలికి పెద్దగా వెళ్ళకపోవచ్చు. వెళ్ళినా సరే చిన్న చిన్న సుంకాలు అవి విధించుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఎసెన్షియల్ గూడ్స్ మన నుంచి వెళ్ళేవి. ఇప్పుడు చైనా నుంచి బొమ్మలు, చెప్పులు, బట్టలు ఇవి వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ కుటీర పరిశ్రమ దెబ్బతింటుంది. ఒకవేళ మేము అలిగి వాళ్ళు మేము సుంకాలు విధించమనంటే వాళ్ళ పరిశ్రమ దెబ్బతింటుంది. వాళ్ళు కూడా టారిఫ్ విధించారు అమెరికా మీద, వాళ్ళు కూడా ఇమీడియట్ టారిఫ్ విధించారు. ఆ ట్రేడ్ వార్ ఎప్పుడు ఉంటుంది సార్, ఈరోజు కొత్తగా కాదు. ట్రేడ్ వార్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ ద టైమ్ వీ హ్యావ్ బార్టర్ సిస్టమ్. వస్తు మార్పిడి వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో, మనిషి నాగరికుడిగా మారి వస్తు మార్పిడి వ్యవస్థ ఎప్పుడైతే సృష్టించుకున్నాడో అప్పటి నుంచి ట్రేడ్ వార్ ఉంది. ఈరోజు మనం చూస్తున్న ఇంకొక రూపం, ఒక డైమెన్షన్ ఆఫ్ ట్రేడ్ వార్. బట్ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా జరుగుతుంది ఏంటంటే వార్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్ టు డిఫరెంట్ లెవెల్. ట్రేడ్ వార్ హ్యాస్ బీన్ ఎస్కలేటెడ్ టు డిఫరెంట్ లెవెల్. అంటే ట్రంప్ అందరి మీద, ఇప్పుడు ఆయన ట్రేడ్ డెఫిసిట్ని కవర్ చేసుకోవడానికి అతను అందరి మీద సుంకాలు విధించుకుంటూ ప్రపంచం మొత్తం బాధేస్తున్నాడు. దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు. బై ఆల్ స్టాండర్డ్స్ ఇండియా ఈజ్ అ బెనిఫిషరీ కంట్రీ. బై ఆల్ స్టాండర్డ్స్ ఇండియా ఈజ్ అ బెనిఫిషరీ కంట్రీ. సో మనం దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అంటే దీని మీద మళ్ళీ ఎలాబొరేట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. ఇరాన్ పట్ల యుఎస్ దృక్పథం ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఇట్స్ వెరీ సింపుల్. మనము ఇది ఒక పెద్ద అంశం. ఇది ఇక్కడ ఇరాన్ కన్నా ముఖ్యమైనది మనం టర్కీ గురించి మాట్లాడుకోవాలి, ఎర్దోగాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇరాన్, టర్కీ రెండు తెగలు, సున్నీ షియా తెగలు. సో ఖలీఫత్ అని వాళ్ళు అంటుంటారు, ఖిలాఫత్ అంటారు. ఖలీఫత్ అంటే మత పెద్దలు అనమాట. ఎవరు మత పెద్ద కావాలి అనే గొడవ జరుగుతుంది. యాక్చువల్ మత పెద్దలు సౌదీ వహాబీలు యాక్చువల్. కానీ సౌదీలు కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఇప్పుడు వాళ్ళ కొత్త యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏం చేశాడు, ఈ రాజకీయాలకు దూరంగా ఉండి అభివృద్ధి మీద మనం ఫోకస్ చేద్దామని అన్ని పక్కన పెట్టేసి ఈజ్ ఫోకసింగ్ ఆన్ హిస్ డెవలప్మెంట్స్. బట్ ఇంకా కొంచెం పురాతన పద్ధతుల్లో ఇంకా మనం మత పెద్దలుగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ రెండు దేశాల మధ్యలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. వాళ్ళ మధ్యలో ఒక టర్కీ, రెండోది ఇరాన్. అయితే పూర్తి స్థాయి ఛాందసవాదం. ఇరాన్ని మత ప్రవక్త వాళ్ళ మత పెద్ద పాలిస్తున్నారు, అయతుల్లా ఖొమైనీ. సో ఆయన కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి, హిజ్బుల్లా, హమాస్ ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ద్వారా ఇక్కడ మనకి ఇజ్రాయెల్లో జరిగిన టెన్షన్స్కు ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ గ్రూప్స్. దాన్ని వీళ్ళు మిగతా అరబ్ నేషన్ సపోర్ట్ చేయలేదు. పక్కన ఈజిప్ట్ సపోర్ట్ చేయలేదు, అటు పక్కన ఉన్న సిరియా సపోర్ట్ చేయలేదు, ఇటు పక్కన యుఏఈ కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ సౌదీ కూడా సపోర్ట్ చేయలేదు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ టర్కీ కూడా సపోర్ట్ చేయలేదు. జోర్డాన్ కూడా బేసెస్ ఇచ్చారు. జోర్డాన్ ఇలాంటి దేశాలు కొన్ని బేసెస్ ఇచ్చారు తప్పిస్తే సపోర్ట్ చేయలేదు, డైరెక్ట్గా బహిరంగంగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ రెండు తెగల మధ్య వైషమ్యాలు, తెగల మధ్యలో గొడవలు, తెగ ఆధిపత్యం కోసం జరుగుతున్నాయని చెప్పి. నౌ అమెరికా హ్యాస్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దేర్ ఇంటర్వెన్షన్. వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఇంటర్వెన్షన్ మీద. ఇప్పుడు ఉక్రెయిన్ జెలెన్స్కీకి ఇచ్చినట్టే వాళ్ళు కూడా చాలా డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టారు. మన 26th కూడా ఒక ఆర్డర్ ఇచ్చినట్టు బైడెన్ ఏం చేశాడు, ఒక 2000 ఆర్టిలరీ షెల్లింగ్ బాంబ్స్ని ఆయన సీజ్ చేశారు, ఇజ్రాయెల్కు సప్లై చేయమని చెప్పి సైన్ చేసి వెళ్ళారు. దాన్ని ట్రంప్ గారు రీవోక్ చేశారు. మన గణతంత్ర దినోత్సవం రోజు దాన్ని రీవోక్ చేసుకొని ఆయన మళ్ళీ సప్లై చేసాడు, నో ప్రాబ్లమ్ అని చెప్పారు. నిన్న నెతన్యాహు ఈజ్ ఇన్ యుఎస్, ఈ వాజ్ మీటింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈయన. సో వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఆ డీప్ స్టేట్లో, అమెరికన్ డీప్ స్టేట్లో అత్యంత బలమైన వాళ్ళు యూదులు. సో వాళ్ళ డీప్ స్టేట్లో ఆన్ ఫేస్ మనకు ట్రంప్ కనబడుతుండొచ్చు, కానీ వాళ్ళ డీప్ స్టేట్లో వెనకాల డ్రైవ్ చేసే ఫోర్సెస్. ఇప్పుడు కాదు, హ్యారీ ట్రూమాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ జ్యూ. సో ఆ రోజుల నుంచి కూడా వాళ్ళు డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్లో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ భూభాగాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ ప్రజలను రక్షించుకోవడానికి ఏ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనకు ఇరాన్ సంబంధించిన విషయంలో ఏంటంటే, ఇరాన్ వాజ్ డూయింగ్ ఏ ప్రత్యక్ష యుద్ధం. అంటే ప్రత్యక్ష యుద్ధం వాళ్ళు డైరెక్ట్ చేయట్లేదు, వాళ్ళ ఆర్మీ రావట్లేదు, లేదా వాళ్ళ ఒక్కసారి మటుకు వాళ్ళు షెల్లింగ్ చేశారు. ఒక 2,000-3,000 మిసైల్స్, 200-300 మిసైల్స్ పంపించి అతలాకుతలం చేశారు ఇజ్రాయెల్ని. దాని పరిణామమే ఇమ్మీడియట్గా భస్మాసుర వీళ్ళు మొత్తం విశృంఖలంగా మళ్ళీ కౌంటర్ అటాక్ చేశారు. దే వెంట టు దేర్ ఎయిర్ స్పేస్. వాళ్ళు ఎయిర్ స్పేస్లోకి వెళ్ళారు, స్ట్రైక్ చేయగలుగుతామని చెప్పారు, స్ట్రైక్ చేశారు, వచ్చారు, ఇవన్నీ జరిగాయి. సో ఇది ఇరాన్ది జరుగుతున్న యుద్ధం ఏంటంటే అది ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది దానికి. డెఫినెట్గా దాని మీద మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా మాట్లాడదాం. అనిల్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఎందుకంటే
అనిల్ గారు విశ్లేషణ చేశారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ఈరోజు తొందరపడో కింద మీద పడో 40 లక్షలు 50 లక్షలు పెట్టో బిడ్డల్ని తమ పిల్లల్ని యుఎస్ పంపిస్తున్న తల్లిదండ్రులు ఒకసారి సమీక్షించుకోవాలి. ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ దొరుకుతుంది. కేవలం 4-5 అయితే మహా అయితే ఒక 10 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మిగిలినవన్నీ మీరు పంపిస్తున్నారు కానీ వాటికి ఆ అర్హత ఉందా, అంతోటి మేధో సంపత్తి కలిగిన యూనివర్సిటీస్ మనకి ఇక్కడ లేవా, రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇవాళ కాకపోతే రేపైనా ఈ 4 ఏళ్లలో ప్రతి ఒక్కరిని వెనక్కి పంపిస్తాడు ట్రంప్. అందులో ఎస్ టేకనే చాలా స్ట్రింజెంట్ కాల్. అందులో దాని నుంచి వెనక్కి తగ్గరు వాళ్ళు. ఆయనకి ఇది సెకండ్ టర్మ్, ఇదే ఫైనల్ టర్మ్ కాబట్టి తను చేయాలనుకున్నది చేస్తున్నాడు. ఒక్కసారి ఆ డాలర్ డ్రీమ్స్, ఆ మోజుల బూజు నుంచి బయటపడితే కానీ సరైన విద్యా వ్యవస్థలోకి తమ పిల్లల్ని పంపించే అవకాశం ఉండదనేది భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు గమనించాలి, ఆలోచించాలనేది అనిల్ గారి సెషన్. లెట్ us see ఏ రకంగా ఉంటాయి రాబోయే పరిణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.